మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ ఫైనల్ కీలో కూడా తప్పులైతే ఉన్నాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అనేవి విత్ ప్రూఫ్స్తో సహా మీకైతే కొన్ని ప్రశ్నలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది అభ్యర్థులు చాలాసార్లు చెప్పడం జరిగింది, సార్ ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి. పాఠశాల విద్యాశాఖ అధికారులు మీరు ఈ విషయాన్ని గమనించాలి తక్షణమే. ఈ ఫైనల్ కీలో తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుల్ని మీరు తక్షణమే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. టెట్కి సంబంధించి మార్కుల వెయిటేజ్ అనేది 20% కింద డిఎస్సిలో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ పాయింట్స్లో కూడా జాబులు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు ప్రతి చిన్న విషయం పైన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారనేది కూడా అభ్యర్థులందరి వాదన. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి ప్రశ్న అయితే రావడం జరిగింది. 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎలక్ట్రానిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట డాష్ అని చెప్పేసి ఇక్కడ మీరు అడగడం జరిగింది. ఆప్షన్ 1 ఫిలమెంట్, ఆప్షన్ 2 ఎలిమెంట్, ఆప్షన్ 3 వలయం, ఆప్షన్ 4 స్ప్రింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫైనల్ కీలో చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 126 చూడండి. క్వశ్చన్ నెంబర్ 126కి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఎలిమెంట్ కరెక్ట్ ఆన్సర్ కింద ఇచ్చారు ఫైనల్ కీలో. ఎలిమెంట్తో పాటుగా మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ 7వ తరగతి జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 186లో క్లారిటీగా ఉంచండి. ఫిలమెంట్ బ్రాకెట్లో ఎలిమెంట్ ఈ విధంగా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఈ విధంగా క్లారిటీగా మెన్షన్ చేసినప్పుడు మీరు రెండు ఆప్షన్లకి కూడా కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వాలి. రెండు ఆప్షన్లకి కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వకుండా ఆప్షన్ 2 మాత్రమే ఎలిమెంట్ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఫిలమెంట్ ఎందుకు కరెక్ట్ కాదు? మరి మీరే ఈ ప్రశ్నకు సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది ఈ సైన్స్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఫిలమెంట్ కూడా పెట్టున్న అభ్యర్థులకి మార్క్ పోతుంది. అక్కడ ఒక మార్క్ పోవడం అనేది పాయింట్స్లో జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి టెట్ వెయిటేజీ అనేది 20% వెయిటేజీ కింద తీసుకుని డిఎస్సీలో యాడ్ చేస్తారు. డిఎస్సీ 80 మార్క్స్కి టెట్ 20%, ఓవరాల్గా 100% కాల్కులేట్ చేస్తారు. మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టెట్ పరీక్ష పట్ల మీరు ఎందుకు ఇంత అలసత్వం వహిస్తున్నారు? మీరు ఫైనల్ కీలో తప్పు జరిగినప్పుడు దాన్ని వెంటనే సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇకనైనా ఈ కీని సవరించుకోండి. ఇక నెక్స్ట్ చూడండి. 20 బహుళైచ్ఛిక ప్రశ్నల నుంచి ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చాడు. అయినా అతని గుర్తింపు గణన. ఇక్కడ చూసారు కదా, 4వ తారీఖు మార్చి 4వ తారీఖు సంబంధించిన పేపర్లో వచ్చిన ప్రశ్న ఇది. వీళ్ళు ఫైనల్ కీలో దీనికి సంబంధించి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 14వ ప్రశ్నకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ ఇచ్చారు. 50 అని ఇచ్చారు. ఆప్షన్ 3 50. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అసలు ఆన్సర్ ఇక్కడ ప్రశ్నలోనే లేదు. ఇది పెద్ద కాంట్రవర్సీ ప్రశ్న. ఇటువంటి కాంట్రవర్సీ ప్రశ్న ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు యాడ్ స్కోర్ ఇవ్వలేదు? అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారం చూసినట్లయితే గుర్తింపు గణన = మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేదా గుర్తింపు గణన ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. దీని ప్రకారమైన చూసినట్లయితే అక్కడ ఆన్సర్ అనేది అసలు ఆప్షన్లలోనే కనిపించదు. మరి ఇటువంటి ప్రశ్నకి ఎందుకు యాడ్ స్కోర్ అనేది ఇవ్వలేదు? పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇది 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన 65వ ప్రశ్న. ఈ 65వ ప్రశ్న అనేది చూస్ ద కరెక్ట్లీ పంచువేటెడ్ సెంటెన్స్. ఇక్కడ ఫైనల్ కీలో ఏమి ఇచ్చారు క్లారిటీగా చూడండి. ఫైనల్ కీలో 65వ ప్రశ్నకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఇచ్చారు. షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్ అని చెప్పేసి ఇచ్చారు. మన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే షీ ఎంజాయ్స్ రీడింగ్ రైటింగ్ అండ్ అర్థమెటిక్. ఆప్షన్ 4 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇది కూడా పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసే విధంగా ఉంది. మరి ఇటువంటి ప్రశ్నలకి మీరు ఆప్షన్ 2 ఇచ్చినప్పుడు ఆప్షన్ 4 ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు? ఫైనల్ కీలో అభ్యర్థులు కీ అబ్జెక్షన్ పెట్టినా కానీ ఎందుకు పట్టించుకోలేదు? దీన్ని కూడా సవరించుకోవాలి. చాలామంది ఆప్షన్ 4 పెట్టారు. మరి ఆప్షన్ 4 పెట్టిన వాళ్ళకి మార్క్ పోతుంది. మీరే సమాధానం చెప్పాలి. 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో 65వ ప్రశ్నకు సంబంధించిన టెక్స్ట్ బుక్లో వివరణ కావాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్ అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా చేసుకుని ఇక్కడ చూసుకోండి. ఇక మార్చి 1వ తారీఖు గురించి మాట్లాడుకుంటే చాలా ప్రశ్నలే ఉంటాయి. మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక గుర్తు అయితే ఇచ్చారు కదా. గుర్తును ఇంగ్లీష్ అక్షరం వీగా గుర్తించడంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం, పూరణ నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం, అవిరళ నియమం, సామీప్య నియమం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారు చూడండి క్లారిటీగా. 20వ ప్రశ్నకి ఫైనల్ కీలో మార్చి 1వ తారీఖున ఏమిచ్చారు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఇచ్చారు. పూరణ నియమం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అవిరళ నియమం కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవిరళ నియమం కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వీళ్ళు ఇచ్చారు ఫైనల్ కీలో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఇచ్చారు. మరి రిపోర్ట్ చేసినప్పుడు అభ్యర్థులు రిపోర్ట్ చేసినప్పుడు ఫైనల్ కీలో అవిరళ నియమం కూడా ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు? ఒకసారి చూడండి. అవిరళ నియమం అంటే కొన్ని ఉద్దీపనలను
అవిరళంగా ఏర్పరిస్తే ప్రత్యక్ష వ్యవస్థాపనం జరుగుతుంది. ఓకే, ఈ పటంలో విడివిడిగా ఉన్న చుక్కలు నిలువు అడ్డగీతలుగా చూస్తాము. కేంద్ర బిందువు వద్ద కలిసే 4 గీతలుగా కాక చుక్కలతో సమూహకరించుకున్న ఒక ప్లస్ గుర్తు ప్రత్యక్షం చేసుకుంటాము. ఇక్కడ మనకి చూడండి, అవిరళం అంటే ఏంటో ఒక క్లారిటీ మీకు వచ్చింది కదా. మరి ఇది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఫైనల్ కీలో ఇవ్వలేదు? మరి ఈ ఆప్షన్ పెట్టిన పరిస్థితి ఏంటి? ఈ ఆప్షన్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పూరణ నియమం రైట్ ఆన్సర్ ఇచ్చారు. అసంపూర్తి ఆకృతులను అర్థవంతమైన పూర్ణాకృతులుగా చూపడమే పూరణ నియమం అని చెప్పేసి ఇచ్చారు. ప్రక్కపటంలో విఘాతాలు ఉన్న వాటిని గుర్తించదగ్గ అర్థవంతమైన పూర్తి ఆకృతులుగా గమనించడమే పూరణ నియమం. మరి మీకు ఏది రైట్ ఆన్సర్ అనేది మీకే తెలియాలి. టెట్లో 20% వెయిటేజీ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక మార్కు పోవడం అనేది కొంతమంది టెట్ క్వాలిఫై కాకుండా చేస్తుంది. మీరు కీ అబ్జెక్షన్ పెట్టినప్పుడు కొన్ని వందల మంది రిపోర్ట్ చేశారు ఈ ప్రశ్నకు సంబంధించి. మరి ఎందుకు మీరు ఈ ప్రశ్నని సవరించలేదు? పూరణ నియమం అని మీరు ఫైనల్ కీలు ఇచ్చారు, కానీ అవిరళ నియమం కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 కూడా రైట్ ఆన్సర్ ఇవ్వాలి. మార్చ్ 1వ తారీఖు మార్నింగ్ సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళు ఆప్షన్ 3 పెట్టారు, వాళ్ళకి మార్కు పోతుంది. మరి దీని పరిస్థితి ఏంది? పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి, రెస్పాండ్ అవ్వాలి, ఫైనల్కి సవరించాలి. నెక్స్ట్ అండి, ఈ క్వశ్చన్లో కూడా కాస్త కాంట్రవర్సీ కనిపిస్తుంది. 10వ తరగతి తర్వాత ఏ కోర్స్ చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం ఔద్యోగిక, కుటుంబ, విద్యాపరమైన, గౌణ. ఇక్కడ విద్యాపరమైన అని ఫైనల్ కీలు ఇచ్చారు. ప్రాథమిక అవసరాలంటే తిండి, నిద్ర ఇవన్నీ వస్తాయి. ఇక గౌణ అవసరాలంటే మంచి గుర్తింపు, గౌరవం ఇటువంటి అంశాలు వస్తాయి. ఇది ఆప్షన్ 4 కూడా రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా కాస్త గందరగోళానికి గురి చేసే విధంగానే ఉంది. నెక్స్ట్ అండి, 12వ ప్రశ్న, మార్చ్ 1వ తారీఖు మార్నింగ్ సెషన్లో ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఆప్షన్ 1 వ్యాయామం, ఆప్షన్ 3 గుర్తింపు అవసరం, ఆప్షన్ 4 గౌణ అవసరం. ఇక్కడ ప్రాథమిక అవసరాలంటే తిండి, నిద్ర ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక అవసరాల్లోకి వస్తాయి. ఇక్కడ ఓకే, వ్యాయామం రైట్ ఆన్సర్ ఫైనల్ కీలు ఇచ్చారు, కానీ ఇక్కడ రక్షణ అవసరం కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. మరి రక్షణ అవసరానికి సంబంధించి ఆప్షన్ 1, ఆప్షన్ 2 రెండు ఆప్షన్లు కూడా కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వాలి కదా. ఫైనల్ కీలో ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే ఇచ్చారు. తదుపరి ప్రశ్న చూడండి. ఇక్కడ 28వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి చూసినట్లయితే 20వ ప్రశ్న, క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఇక్కడ పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు చూడండి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష వస్తుంది, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ వస్తుంది, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష వస్తుంది. అశాబ్దిక పరీక్షలు అంటే ఆర్మీ బీటా పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ఆర్ఎస్పిఎం శక్తి పరీక్షలు, డ్రా ఏ పర్సన్ టెస్ట్ శక్తి పరీక్షలు. ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ కింద ఇచ్చున్నారు. ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్షలు, ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్షల్లోకి వస్తుంది. మరి ఆప్షన్ 4 చాలామంది పెట్టున్నారు, దానిపై కూడా ఒక రకమైన అస్పష్టత నెలకొంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కరికులం అనే పదం ఏ భాషకు సంబంధించింది? కరికులం అనేది కరోవివర్ అనే లాటిన్ భాషా పదం. ఇది మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంది లాటిన్ అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంగ్లీష్ కూడా అవుతుంది కదా సార్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇది కూడా ఒకసారి పరిశీలన చేయవలసి ఉంటుంది. ఓకే గైస్, కంప్లీట్గా చూసినట్లయితే చూసారు కదా, అసలు ఇన్ని ప్రశ్నలపై అస్పష్టత నెలకొన్నప్పుడు, ఇక్కడ తాత్కాలిక కీపై అబ్జెక్షన్లు తీసుకున్నప్పుడు మరి ఎందుకు ఫైనల్ కీలో సవరించలేదు? ఎందుకు ఇంత గందరగోళం సృష్టించే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు? పాఠశాల విద్యాశాఖ అధికారులు దయచేసి ఏవైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా మీరు పరిశీలన చేసి కీలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. టెట్లో వచ్చిన మార్కుల్ని 20% వెయిటేజ్ తీసుకుంటామంటున్నారు. ఓసీ క్యాండిడేట్లకి 90 మార్కులు రావాలి, బీసీ క్యాండిడేట్లకి 75 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి ఖచ్చితంగా 60 మార్కులు వచ్చి తీరాలి. వీళ్ళకి 1 మార్కు తగ్గినా కానీ టెట్లో క్వాలిఫై అవ్వరు, డిఎస్సి రాసుకునే అవకాశం కోల్పోతారు. మరి ఇటువంటి విషయాలపై 1కి 2 సార్లు పరిశీలన చేసి ఫైనల్ కీని సెట్ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, మీరే నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. 12th పాయింట్లో 20% వెయిటేజీని మేము టెట్ వెయిటేజీని డిఎస్సీలో యాడ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. డిఎస్సీలో వచ్చిన 80 మార్కులు, టెట్లో వచ్చిన 20% ఫైనల్గా 100 మార్క్స్కి జాబ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఇన్ని తప్పులు ఇస్తే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. టెట్ హెల్ప్ లైన్ నంబర్లకి కాల్ చేస్తే రెస్పాండ్ గారు, కనీసం స్పందించరు అని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్న పరిస్థితి. దయచేసి ఈ ప్రశ్నలపై మార్పులు చేయవలసిన అవసరం ఉంది. అభ్యర్థులందరూ కూడా ఇంకా మిగిలిన సెషన్లకు సంబంధించి కూడా ఏవైనా ప్రశ్నలు ఉంటే విత్ వివరణతో సహా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో క్లారిటీగా పోస్ట్ చేయండి. మీకు ఏదైనా ఫైనల్ కీలో ఈ విధంగా ఫైనల్ కీలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు క్లారిటీగా వివరణతో సహా పోస్ట్ చేయండి.
నార్మలైజేషన్తో ఫైనల్ రిజల్ట్ అనేది మనకి విడుదల చేయవలసి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుందనేది తేలవలసి ఉంటుంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గాయ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.